మనసుకు. మనసు కూడా నువ్వు కాదు, శరీరం కాదు, శరీరం నేను కాదు, మనసు నేను కాదు. కాబట్టి మరి ఈ సమస్య ఎవరికి? అందువల్ల ఇవన్నీ కూడాను ముందే మనము సాధనలో సిద్ధంగా ఉండాలి. అప్పుడు సమయం వచ్చినప్పుడు మామూలు మనిషి కంటే కూడాను నువ్వు గొప్పగా వ్యవహారం చేస్తావు. వానికి నీకు తేడా తెలిసిపోతుంది అన్నమాట. అంతేకాని అది వచ్చినప్పుడు నేను కంట్రోల్ చేసుకోగలను అనేది అది మనసుకు సంబంధించిన విషయం. కంట్రోల్ చేసుకోవడం అనేది మనసుకు సంబంధించింది, అది జ్ఞానానికి సంబంధించింది కాదు. సహజంగానే అది నిన్ను ఏం చేయలేకుండా పోవాలి. కాబట్టి ఈ సహజత్వం అనేటువంటిది, సాధన అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే జీవితంలో ఒడుదుడుకులు లేకుండా ఎల్లప్పుడూ సమానమైనటువంటి సంతోషము, తృప్తితో జీవించడానికి ఇది చాలా అవసరం అన్నమాట. ఎటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ, బాధలు కానీ ఏవి నీ దరిదాపుల్లో కూడా రావు. అప్పుడు ఏది నీ దరిదాపుల్లోకి రానప్పుడు ప్రాణము కూడాను నీ దరిదాపుల్లోకి రాలేదు. అది అసాధ్యం అనుకుంటున్నాం. కాదు, ప్రాణము పోవడం అనేటువంటిది శ్వాస పీల్చుకుంటున్నాం, శ్వాస ఆగిపోతుంది, దాన్ని కుంభకము అంటున్నారు. శ్వాసను బంధిస్తే దాన్ని కుంభకము అంటున్నారు. దాన్ని బంధించేది ఎక్కువ టైం తీసుకొని అలవాటు చేసుకున్నవాడు పెద్ద యోగి అవుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రాణాన్ని బంధించేది అలవాటు చేసుకున్నప్పుడు నీకు సమస్యలు ఉండవు. ప్రాణం అంటే నిలిచిపోయినప్పుడు మనసు నిలిచిపోతుంది. ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో మనసు ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు దేని మీదకి పోదు. కాబట్టి ఆ కుంభకం అనేటువంటిది సహజ కుంభకము కావాలి. సహజ కుంభకము అంటే నీ లోపల ఉండేటువంటి శరీర భావన, మనోభావన గిన లేకుండా పోతే ఈ శ్వాస ఎంత సూక్ష్మంగా కావాలని అంత సూక్ష్మంగా ఆడుతుంది. అప్పుడు ఈ శ్వాస సూక్ష్మంగా ఆడేటప్పుడు ప్రాణం ఉందా పోయిందా అనేది కూడా నీకు గుర్తుండదు. అంత ప్రభావాన్ని తీసుకొస్తుంది సాధన అనేది. ఏంటంటే ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే తనకు నచ్చినంత వరకు, తనకు వీలైనంత వరకు, తనకు సమయం చిక్కినంత వరకు మాత్రమే సాధన అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు, అది చేసుకుంటున్నాడు. ఇది ప్రారంభంలో పర్వాలే, కానీ ఈ రకమైనటువంటి సాధన కాదు. సహజంగా లోపల సాధన సహజంగా జరిగేంతటి స్థాయి నువ్వు అందుకునేకి ప్రయత్నం చేసే తీరాలి. అంటే శ్వాస ఎంత సహజంగా ఆడుతూ ఉందో, గుండె ఎంత సహజంగా కొట్టుకుంటూ ఉందో, రక్తం శరీరంలో ఎంత సహజంగా ప్రవహిస్తూ ఉందో, ఈ సాధన కూడాను అంతే సహజంగా సాగాలి చూడు. అది సాధన మీద మనస్సు అతుక్కుపోతుంది అన్నమాట. మనస్సుకు అది పూర్తి పట్టుకుంటుంది అన్నమాట. అది అప్పుడు అది సరే, అది నీ ప్రయత్నం లేకుండా దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. అంత సహజంగా తీసుకొని రావాలా. సహజము అంటే ఇప్పుడు నీ భార్య నిన్ను తిట్టింది, నువ్వు కొంపలేకే రావద్దు, నువ్వు పని చేయడంలే, సంపాదించడంలే అనింది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎక్కడ పోయినా నా భార్య ఈ మాట అనింది కదా, నేను అంత పనికి మాలిన ఉన్నా, ఎక్కడ పోయినా అది లోపల వేరు తీస్తుందా లేదా? నువ్వు గుర్తు తెచ్చుకుంటాండవా? తెచ్చుకోవడంలే. అది అట్లే ఉంది. సాధన కూడా అట్లే ఉంటుంది అన్నమాట. నీ ప్రయత్నం లేకుండానే అది కూడా నీ భార్య అనినటువంటి మాటలు, ఆ సంఘటన నీ మనసులో ఎట్లా కరుచుకుందో అదేవిధంగా సాధన అనేటువంటిది కూడా నీ మనసులో కరుచుకుంటుంది, సహజంగా సాగిపోతూ ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడల్లా దాని పని అది చేస్తుంది. కాబట్టి
ఇప్పుడు ప్రశ్నలు అనేటువంటివి మనోపరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే నీకు ప్రశ్నలు ఉంటాయి. మనోపరిధిలోకి శరీర భావనలోకి వచ్చినప్పుడు మాత్రమే మీకు ప్రశ్నలు పుడతాయి. ఈ భావన లేనప్పుడు ఎవరికి ప్రశ్నలు పుట్టవు. నిన్న మనం ఆన్లైన్లో హైదరాబాద్లో ఒక సత్సంగం చెప్పిన, అంతా ఒకటే అని చెప్పేటప్పుడు ఇంతకు మునిపే ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్రశ్నలు వేయవచ్చు అని చెప్పేసి ఇంతకు ముందే ఫోన్ చేసిన ఆయనకు, కండక్ట్ చేసి ఆయనకు ముగిసిపోయింది. ఎవరైనా ఉంటే ప్రశ్నలు ఏమైనా అడుగుతున్నాడు బ్రహ్మం గారు, మీకు ఎవరైనా ఉంటే ప్రశ్నలు అడగండి అని అంటే ఒక్కరు కూడా మాట్లాడలే. ఎవరు ప్రశ్న వేయడం లేదు అనే అంటే అప్పుడు నేను చెప్తే, ఇప్పుడు నేను సత్సంగం చెప్పినప్పుడు వాళ్ళ మనసులు నిర్మలంగా ఉంటాయి. నిర్మలంగా ఉన్నప్పుడు మనసులో ప్రశ్నలు పుట్టవు. కాబట్టి వాళ్ళదేం కాదు, ఇప్పుడేం ప్రశ్నలు పుట్టవు, వదిలిపెట్టేసి అందరూ లక్షణంగా ఊరుకుంటారు, అదే రీతిగా ఉండని అని చెప్పేసి అంటే మనసు ఒక స్థితిలో ఉన్నప్పుడు సమస్యలు అంటుకోవు. కాబట్టి దాన్ని మనం నిర్మలంగా ఉంచేకి ప్రయత్నం చేస్తూ పోవాలి. కాబట్టి ఎక్కడ పోతా ఉన్నా నా మనసు ఎట్లుంది, ఆ సంఘటనలు, ఆ విషయాలు, దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ముందు ఇక్కడ చూసుకో, నేను హాయిగా ఉన్నానా, ప్రశాంతంగా ఉన్నానా, నిర్మలంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా, తృప్తిగా ఉన్నానా అనేటువంటి దిగిన నీలో జరిగిందంటే ఈ లోకంలో యావి నిన్నేం చేయలేవు. ఇక్కడ దూరమైనాయంటే ఇంకన్నీ పట్టుకుంటాయి. వాస్తవంగా ప్రపంచంలో మనకు అవసరమైనది, మనకు దైవత్వాన్ని ఇచ్చేది ఇంతవరకు దేవుడు పుట్టించనే లేదు, అవకాశము లేదు. మన పనికిమాలిన మనసు అనవసరంగా కనపడిన దానివల్ల పట్టుకుంటుంది. ఎక్కడ పోతా ఉందో అది మనకు తెలీదు, దానికి తెలియదు, పోతానే ఉంది. పోతా ఉంది అని అంటే వాస్తవంగా నీకు జ్ఞానం కలిగితే తెలుస్తుంది, మనస్సు అనేటువంటి దానికి కదలికే లేదు. మనస్సుకు కదలికే లేదు. ఎందుకంటే చీకట్లో పోతూ ఉండవు, పాము అన్నావు, భయపడినావు, దగ్గరికి పోయి చూస్తే తాడు అన్నప్పుడు నీకు భయం పోయింది. పాము అనేటువంటిది లేదాడ, పాము అనేటువంటిది లేదు, భయం అనేది వచ్చింది. అంటే పాము లేకున్నా నీకు భయం వచ్చింది, అంటే తాడు పాము మాదిరి నీకు కనిపించింది. కాబట్టి మహనీయులు ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచమంతా కూడాను తాడే, నీకు పాము మాదిరి కనబడుతూ ఉంది. దగ్గరికి పోయి చూస్తే పాము లేదాడ, ప్రపంచంలో కూడా ఏం లేదు, అది నీ మనసులో ఉంది, అన్నీ నీ మనసులో ఉన్నాయి, ఆడేంది లేదు అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. అప్పుడు అరే పాము లేదే, ఇక్కడ కూడా ప్రపంచం లేదు, ప్రపంచంలో ఏ విషయాలు లేవే, ఏ సమస్యలు లేవే. ఎప్పుడు నీవు ఆడ నిజమైనటువంటి దాన్ని గుర్తించినప్పుడు. ఇప్పుడు నీలో ఉన్నటువంటి నిజమైన దాన్ని నువ్వు గుర్తించలేదు కాబట్టి ఇంకా అన్నీ అట్లే కనపడతాయి. నిజమనేటువంటిది తెలిసిందనుకో అలా కనిపించే అవకాశమే లేదు. అందువల్ల ఇది మాయా అని ఎందుకన్నారంటే లేదు, ఆడ పాము లేదు, ఉందని భయపడినావు. అట్లే లోకంలో ఏ సంఘటనలు, ఏ విషయాలు, ఏ దృశ్యాలు లేవు, ఉండాయనుకున్నావు, అంతే సమస్య. ఉండాయనుకున్నావు కాబట్టి సమస్య వచ్చింది, వాస్తవంగా లేవు. శంకరాచార్యులు అదే చెప్తున్నాడు, రమణ మహర్షి అదే చెప్తున్నాడు, అద్వైతంలో ఉన్నటువంటి ప్రతి గురువు ఇదే ప్రతిపాదిస్తూ ఉన్నాడు.
మీరు చెప్పేది అబద్ధం, మాకు ఇంత సత్యంగా బాగా కరెక్ట్గా కనపడతా ఉంటే నువ్వు లేదంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం అనేటువంటిది మన వాదన. మన కరెక్టు, వాళ్ళది వాళ్ళకి కరెక్టు. కానీ వాళ్ళు ఎందుకు మనల్ని ఇట్లా అంటారని మనకు ఒక్కనాడన్నా ప్రశ్నించుకున్నామా? ఇది మాయా మనసు అని చెప్తాండరే వాళ్ళు. వాళ్ళది కరెక్టా, నాది కరెక్టా? వాళ్ళు ఆ మాట చెప్పినారంటే పెద్దలు అనుభవించి చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళ మార్గంలో పోతే మనకు కూడా ఇది సాధ్యమే కదా, ఇది లేదని తెలుసుకోవడం. కానీ అన్నీ లేకుండా పోతాయనేది అందరికీ తెలుసు. ఏనాడో ఒకనాడు ఏ ఒక్కటి లేకుండా అన్నీ పోతాయని అందరికీ తెలుసు. కానీ 5 నిమిషాలకు ప్రాణం పోతుందన్నోనికి కూడాను తాపత్రయమే ఉంటుంది, చస్తానని మాత్రం వాడు అనుకోడు. తాపత్రయం బ్రతకాల, వాడిని చూడాలా, ఈయన్ని చూడాలా, వానికి ఇది ఇవ్వాలా, ఈయనకి ఇది ఇవ్వాలా, ఇది మర్చిపోయినా అది చేయలే, వానికి ఈ మాట చెప్పాలా, వాడేమాయనో ఏమడేమాయనో అనుకుంటూనే వాడి పొలాలు మొదలుతుంది. అంటే ఎప్పుడు వాడు సత్యాన్ని తెలుసుకుంటాడు? దీంట్లోనే పోతుంది. వాడు ప్రాణమైందని వాడు అనుకుంటున్నాడు. కృష్ణుడు ఏమంటాడు, నువ్వు ఎక్కడికి పోలేదు ఆయన, పాత చొక్కా వదిలి కొత్త చొక్కా దొడుక్కుంటాడవరా అంటాడు ఆయన. అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది, వానికి తెలియదు. సెల్లో ఒకటి పెట్టిండే, వాని ఇంట్లోనే వాడు పుట్టినాడంట, చనిపోయినాడు వాడు, అదే ఇంట్లో పుట్టినాడంట. పుట్టి వయస్సు వస్తానే అన్నీ గుర్తిస్తాడు అన్నమాట. ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఇది 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 అందరినీ గుర్తిస్తాడు అని. అంటే అది మనకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ మరి వానికి గత జన్మ తెలిసింది కదా, నాకెందుకు తెలియలేదు, నేను సాధన చేసినాను అంటే, ఇక్కడ తెలుసుకునేదంటూ ఒకటి ఉన్నప్పుడు అది వేరే విషయం. జ్ఞానంలో మాత్రం తెలుసుకునేటోడు లేదు, తెలియబడేది లేదు, కేవలం దైవత్వమే ఉంటుంది. దీనికి ఇది శాశ్వతంగా ఉంటుంది. ఆ తెలుసుకునేది అనేది ఉందే, అది ప్రాణం పోయినా ఉంటుంది, ప్రాణం ఉన్నా ఉంటుంది. ఏదో ఒకటి తెలుసుకోవాలనేటువంటిది ప్రతి జన్మలోనూ ఉంటుంది. ప్రాణం పోయినా ఉంటుంది, ప్రాణం ఉన్నా ఉంటుంది. ప్రయోజనం ఏమొచ్చింది? వాడు గత జన్మలో ఈయన్నే పుట్టినాను పెరిగినాను అన్నాడు, బాగుంది, తెలుసుకున్నాడు. ఏం చేస్తాడు వాడు? ఈ మాయ నుంచి, బంధాల నుంచి, వ్యామోహాల నుంచి వాడు తెలుసుకుంటేది ఏమన్నా వాడిని రక్షిస్తుందా, కాపాడుతుందా, వాడు ఏమన్నా బయటపడతాడా? ఏం లేదు. నువ్వు వేరే ఊరికి పోయినావు, అందమైన ప్రకృతి ఆ కొండల మధ్యలో ఉంది, పోదాం పాప అని పిలుచుకొని పోయినారు. నువ్వు చూసినావు, బాగుంది అన్నావు, ఇంటికి వచ్చినావు. బాగుందని ఆడ అనిపించింది, ఇంటికి వస్తానే పోయింది. ఇది కూడా మనస్సు అంతే, తెలుసుకుంది, పోయింది. అక్కడ చూసింది, పోయింది. ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి పోతాండారు, ఎంతో ఉత్సాహంగా చూసిపోతూ ఉండారు. ప్రాణానికి కూడా తెగించిపోతాండారు. చిన్న ఇరుకు పొరపాటున జారినామంటే అడ్రస్సే లేదు అని చెప్తాడు. కానీ నేను పోవాల్సిందే అంటే ఎందుకు పోతానంటే చూడాలా చూడాలా అంటే ఇంకేమంటాడు, పుణ్యం వస్తుంది, లేదా దేవుడు కరుణిస్తాడు. నువ్వు ఏం చెప్పినా ఇవే కదూ. కాబట్టి ఏమవుతుందంటే వాస్తవంగా ఇప్పుడు రమణ మహర్షి దగ్గర కూర్చున్నాం, మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది, మనసు లేని స్థితిలోకి వెళ్ళిపోయినాం. ఇంకా
అక్కడ ఏ క్షేత్రాన్ని గురించి కానీ ఏ తీర్థాన్ని గురించి కానీ మునగాలని కానీ చూడాలని కానీ నీకేమన్నా అనిపిస్తుందా? నువ్వే ప్రశాంతంగా సమాధి స్థితిలో ఉండవు, నీకు అనిపిస్తూ ఉందా? అనిపించాలి. కాబట్టి నువ్వు కదలకుండానే ఉండవు, 51 సంవత్సరాలు ఈయన్నే అరుణాచలంలోనే ఉండవు, ఒక క్షేత్రానికన్నా పోయి చూసేది లేదా అని అంటాడు. ఎవడంటున్నాడు? క్షేత్రాలను చూడాలనే పిచ్చోడు అంటున్నాడు. ఆయన ఏమన్నాడు? అన్నీ నాలోనే ఉన్నాయన్నాడు. అన్ని నీళ్ళు అట్లుంటాయా? తిరుపతి ఎంత పెద్దది, ఎంత విశాలమైంది. గంగోత్రి హిమాలయాల్లో ఉంది. ఆ హిమాలయాలు, ఆ మంచు అవన్నీ నీ లోపల ఎట్లుంటాయి, నువ్వు ఎట్లా చూస్తావు, నువ్వు ఎప్పుడు పోయినావు అంటే తెలిసే విషయమేనా ఇది? కానీ ఆయన ఏమన్నా తప్పు చెప్పినాడా? లేదు. సర్వవ్యాపిని అన్నీ నాలోనే ఉన్నాయన్నాడు. నేను వేరే చోటికి పోవాల్సిన అవసరము లేదు, పోవడానికి నాకు అవకాశం కూడా లేదు అన్నాడు. కాబట్టి ఆ జ్ఞానం వేరు. దానికి దీనికి ఊరికి పోలుస్తున్నామే తప్ప అది అదే, ఇది ఇదే. ఇదైనప్పుడు ఇదైతే అంటావు, అదైనప్పుడు అదైతే అంటావు అంతే. వెలుగు ఉన్నప్పుడు వెలుగు అయితే అంటుంది, చీకటి ఉన్నప్పుడు చీకటి పడింది అంటావు అంతే. సద్గురువులు కానీ జ్ఞాని కానీ వాళ్ళ అంటే గురువు దగ్గర కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఉంటుంది అని నువ్వు అంటున్నావు, నేను ఉంటుంది అనేది సహజం, అది అదే సహజం అని. మరి ఇంకొకటి కూడా మీరు చెప్పినారు, ఎప్పుడైనా కూడాను నేనెవరు అనే ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటే కానీ పూర్ణత్వం రాదు అట్లా. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాను, ఎల్లప్పుడూ శాశ్వతమైనటువంటి శాంతి ఉన్నా కూడా అవసరం లేదన్నా. శాశ్వతంగా శాంతి ఉండాలి అంటే గురువు సమక్షంలో ఉంటుంది. గురువు సమక్షంలో నీకు ఉందా ఆయన బలమా? ఆయన బలమే. ఆయన బలమైనప్పుడు ఇంకా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆయన బలం ఉంటుంది. మరి అక్కడ అంటే జీవితం అంతా అట్లా ఉండిపోవచ్చు కదా, నేను ఎందుకనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. ఎవడు వేసుకోమన్నాడు? అట్లే ఉండవు ప్రశాంతంగా. అప్పుడు పూర్ణత్వం అనేది రాదు కదా. శాంతి అనేటువంటిది పూర్ణంగా శాశ్వతంగా ఉందంటే అదే సాక్షాత్కారం. కానీ నేనెవరు అనేటువంటిది శాంతి లేనప్పుడు సాధన చేసే వాళ్ళకు సంబంధించింది. సాధన చేసేవాడు నేనెవరని ప్రశ్నించుకోవాలా, శరణాగతి చెందినవాడు ప్రశాంతంగా ఉండాలి. మీరు చెప్పిన దాంట్లోనూ మరి సాయిబాబా దాంట్లోనూ మరి రమణ మహర్షి చెప్పిన దాంట్లోనూ ఉండేది ఏమి అంటే గురువు దావ చూపిస్తారు, అక్కడి వరకు తీసుకొని పోతారు. వాళ్ళు మీరు పూర్తి పూర్ణత్వం పొందే వరకును వాళ్ళు మీకు అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తారు. కానీ మీరు మాత్రమే మీరే ప్రశ్నించుకొని నేనెవరు అని మీరే అనుకొని మీరు పూర్ణత్వాన్ని పొందేదానికి మీకు అప్పుడు ఛాన్స్ అట్లా అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే నీలో శాంతి లేదో అప్పుడు ప్రశ్న అవసరం. శాంతి ఉంటే ప్రయత్నం అక్కర్లేదు, శాంతి లేకపోతే ప్రయత్నం అవసరం. ప్రయత్నం అవసరం వచ్చినప్పుడు ప్రశ్న అవసరం. ప్రశ్నతోనే సాధన సాగేది. అందుకోసం సందర్భాన్ని బట్టి ఊరక ఉండడమా, సందర్భాన్ని బట్టి ప్రశ్న వేసుకోవడమా, మొత్తానికి ఎటు తిరిగి అహంకారాన్ని శరీర భావనను నాశనం చేసుకోవడానికి. ఊరుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశ్న అవసరం లేదమ్మా. నీవు ప్రశాంతంగా ఉన్నావు అనుకో,
అప్పుడు ఈ ప్రశ్నే కాదు, ఏ సాధన అక్కర్లేదు. శాంతి లేకపోతే ఏదో ఒక మార్గం నువ్వు అనుసరించాలా. అది నామస్మరణ చేస్తావో, శ్వాస చూసుకుంటావో, లేకుంటే కుండల్ని చూసుకుంటావో, నేనేమన్నా విచారణ చేసుకుంటావో, అది అప్పుడు అవసరం. ఇంకా గమనిస్తావో సేమ్ ఆ? రెండు సేమ్, మళ్ళీ రెండిట్ల ఫలితము ఒకటే. ఇట్లే ఉన్నా పూర్ణత్వం, ఇలా వేసుకున్నా పూర్ణత్వం. ఎందుకంటే భగవాన్ అన్నాడు, ఇప్పుడు నీవు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశ్న అక్కర్లే. ప్రశ్న పుట్టదు కదా, ఆ? ప్రశ్నే పుట్టదు కదా అప్పుడు. పుట్టదు కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు శాంతి లేనప్పుడు ప్రశ్న పుడుతుంది కదా. శాంతి లేనప్పుడే పుడుతుంది. అదే మళ్ళీ శాంతి లేనప్పుడు ప్రశ్న పుట్టింది కాబట్టి అక్కడ నువ్వు ప్రశ్న వేసుకోవాల్సిందే. ఇంకా సాధన ఉండాలి కదా, ఏదో ఒకటి అదే ప్రశ్న వేసుకోవాల్సిందే, తప్పదు. ఆ ప్రశ్న కూడా నీకు సాధన అంటే లోపల నిర్మలత్వం అనేటువంటిది నీకు సాధ్యమైంది కాబట్టి ప్రశ్న సక్సెస్ అవుతుంది. లేకుంటే దీనికి మించినటువంటి కన్ఫ్యూజ్ ఇంకొకటి లేదు. వేరే వాళ్ళకి అసాధ్యం, అర్థమే కాదు అసలుకి నేనెవరంటే. కాదు, సాధ్యం కాదు, తేలిపోతూ ఉంటుంది అంతే. ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. నీవు నేనెవరనేది కూడా దానిలో ఇదో ఒక ఆలోచన అయిపోతుంది అంతే. మళ్ళీ మామూలుగానే పోతూ ఉంటావు, ఏం ప్రయోజనం లేదు. ప్రశ్న అనేది ఒక స్థాయి వస్తుంది మనిషికి, అంటే వానికే తెలిసిపోతుంది అన్నమాట. ప్రశ్న అనేది అవసరము, ప్రశ్న వేసుకుంటే సమస్య తెగుతుంది అని. అప్పుడు ప్రశ్న వేసుకుంటాడు. ఎట్లుందంటే రే 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 ఆడిపోతుండే ఎవరురా చూడరా అన్నాడు అనుకో, ఆడ మనిషి రే బాగా చూడు మగ మనిషి, అదే ఇదే. కాబట్టి ప్రశాంతంగా ఉండడమా ప్రశ్న వేసుకోవడం అనేటువంటిది, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, మొత్తానికేమో కనపడుతుంది కదా. అది ఆడో మగో, ముందు ఆడన్నావు, కాలన్నావు, మగోడు అన్నావు, సరిపోయింది. ఇప్పుడు ఏంటి వచ్చిందంటే సమస్య, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు, ఇట్లా ప్రశ్న కూడా వేసుకోలేకపోతున్నాడు. అటు ఉండలేడు, ఇటు ఉండలేడు. అదే దానికి రమణ వారు చెప్పినది, నువ్వు అత్తగారింట్లోనే ఉన్నావు, పుట్టింట్లోనే ఉండు. పుట్టింట్లో ఉన్నప్పుడు అత్తగారింటికి పోవాలంటావు, అత్తగారింట్లో ఉంటే పుట్టింటికి పోవాలంటావు. ఏదో ఒక చోట ఊరుకోండు, ఇంకా సమస్య ఆడుంది. కాబట్టి నువ్వు ప్రశాంతంగానే ఉండు, సమస్య లేదు. ప్రశ్న వేసుకుంటావా, ప్రశ్న వేసుకో, నీకు ప్రశాంతత ఏం అవసరం ఉంది. లేదు, శాంతి లేదు, ప్రశ్న వేసుకో. ప్రశ్న వేసుకున్నప్పుడు అది నీకు సాధ్యం అవుతా ఉందా, ప్రశ్న వేసుకొని దాంతో నీవు సమాధానం పడగలుగుతున్నావా, తృప్తిని కానీ ఆ ప్రశ్న వేసుకునేటువంటి అనుభవం కానీ నీకు సాధ్యమవుతూ ఉంటే దాంతోనే ప్రొసీడ్ కావచ్చు. ఇదే నేను తిరువన్నామలై నుంచి వచ్చిన చింతలరాయన గుడిలో పైన కూర్చొని ఫస్ట్లో కూర్చొని నేను ఎవరు అని ప్రశ్నించుకున్నా అంతే. ఆ నేను ఎవరు అనేటువంటిది ఒక కాంతి మాదిరి ఉండి ఆ కాంతిలోకి వెళ్ళిపోయింది, దాంట్లో కలిసిపోయిందన్నమాట. మళ్ళీ ప్రశ్న పుట్టలే. ఒక్కసారి ప్రశ్న వేసుకునే కూర్చుంది. అంటే లోపల ఆ అనుగ్రహము, ఆ అనుభవము లోపల కంటిన్యూ అవుతుంది. కాబట్టి నాకు ఈ ప్రశ్న వేసుకునే కూడాను అవకాశం ఇవ్వలేదు ఆ శక్తి. ఎందుకు అనవసరమో అనిపించింది నాకు. కానీ రెండింటిని ఉపయోగిస్తాను నేను. ప్రశాంతంగానే ఉంటా. ఏదన్నా చిన్నది ఏదన్నా తలెత్తుందనుకో, ఎవరికి సమస్య అంటానే పడిపోతుంది. ప్రశాంతంగా గమనించడన్నా గమనిస్తా.
ఇది కానీ అది కానీ ఏదో ఒకటి ఉపయోగిస్తా. అది పడిపోయేంత వరకు మాత్రం నేను ఊరుకోను, పోవాల్సిందే అది. కాబట్టి ఇది జీవితమే నాది అది అనుకోవాలి. జీవితమే దాన్ని అంకితం చేయగలగాలి. అంటే లోపల నీవు ఎప్పుడైతే అదే నాకు కావాలని తీవ్రమైనటువంటి ప్రాధాన్యత దానికి ఇచ్చినావంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ యాదావ అవి చూసుకుంటాయి. మిగతావి ఆ లోపల ఆ ఇది లేనప్పుడు, ఆ తీక్షణత లేనప్పుడు ఇవి డామినేట్ చేస్తాయి. దాని జోలికి కూడా పోనివి. కాబట్టి లోపల అంత బలం కావాలి. అదే రావణాసురుని సభలేకపోయినప్పుడు రాయభారిగా అంగదుడు, నీ రాముడు ఎంత అట్లా ఇట్లమన్నాడు, అంతవరకు పోవద్దు రే, నీకు బలం ఉంటే కొట్టినాడు, కాలుతో కొట్టి నా కాలు కదిలించుకోనరా మీలో ఎవడైనా సరే అన్నాడు. అంటే అక్కడ ఆ ఆత్మస్థైర్యము అదంతా కూడాను రాముని యొక్క శరణాగతి చెందినందువల్ల అంతటి ఆత్మస్థైర్యం వచ్చింది. సభలో ఎంతోమంది ప్రయత్నం చేసినారు, ఎవ్వం చేత కాలే. చివరకు రావణాసురుడే కదిలినాడు. కదిలితే నీ చేత కూడా కాదు, కానీ నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం మాత్రం మంచిది కాదు, పోయి రాముని కాళ్ళు పట్టుకోపో అని చెప్పేసి తీసినాడు. కాబట్టి అట్లుండాలా అని చెప్తున్నా. ఏదైనా ఒకటి సాధించాలంటే వట్టి మాటలు ఊరికే లేనిపోనివి పైపైన మాటలు మాట్లాడితే ఏం చెల్లదు. ఎందుకంటే ఇది దైవత్వానికి సంబంధించింది కాబట్టి పై మాటలు అనేటువంటివి పనికిరావు. లోపల అంతరములో జరగాలి, బాగా తీక్షణంగా రావాలి. జ్ఞాని అన్నా తత్వదర్శి అన్నా రెండు ఒకటేనా? మాటలు తేడా అంతే, రెండు ఒకటేనా? అన్నీ నువ్వు ఏది చెప్పినా దేవుడన్నా పరమాత్మ అన్నా ఏకాంత అన్నా సర్వవ్యాపి అన్నా ఈశ్వరుడన్నా విష్ణు అంతా ఒకటే. మన మనసు భేదాలు పెడుతుంది. పోనీ మనస్సు భేదాలు సృష్టించింది, ఈ భేదాలు ఏమన్నా నిజమా? నిజమని అనిపిస్తుందా? లేదు కదా. అంటే ఇది నిజం కానప్పుడు అసలైన నిజం మనకు తెలియదని కదా తెలుస్తుంది కదా. అసలైన నిజం తెలిస్తే ఈ దీనిలో భేదాలన్నీ కూడాను మనకు స్పష్టమైపోతాయి. ఎవరిది వాళ్ళకు పరీక్ష బాబు. ఏంటంటే నువ్వు చూస్తా ఉండు ప్రపంచాన్ని, లోపల నీ దైవత్వానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో ఏది కనిపించినా దానికి నువ్వు ఈ ప్రాధాన్యత ఇవ్వకపోతే నువ్వు బాగుపడతావు. నువ్వు ప్రపంచంలో కనపడేదానికి దేనికైనా నువ్వు ప్రాధాన్యత ఇచ్చినావు అంటే భగవంతునికి దూరమైనావు అని అర్థం. అంతే. భగవంతుని కంటే మించిన విలువైంది శాశ్వతమైంది నీకు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? మళ్ళీ కాబట్టి జ్ఞాని ఏది పట్టించుకోడు. వాళ్ళు ఎక్కడో దృష్టి పెట్టి ఎట్లా ఉండారంటే కారణం అదే. ప్రపంచంలో ఏది వాళ్ళని ఆకర్షించలేదు, ఏది వాళ్ళకు అవసరమూ లేదు. వాస్తవంగా మనిషి బ్రతకడానికి పంచభూతాలు సహకరిస్తున్నాయి మనకు. మన శరీరంలో పంచభూతాలు మిళితమై మనం ఉండాం. కాబట్టి ప్రపంచం అనేటువంటిది ఉంది.
ప్రతి జీవరాశి బ్రతుకుతూ ఉంది. మనము బ్రతకొచ్చు. మరి ఎందుకు ఈ కష్టాలు, బాధలు, సమస్యలు అంటే అంతే అది. అవి హాయిగా బ్రతుకుతున్నాయి. ప్రతి జీవరాశికి సమస్య లేదు. ఆయన ఒకటి డైరెక్ట్గా ఒకటి అన్నాడు, సమస్య ఏంటి అని అన్నాడు. నీ సమస్య ఏందో చెప్పు అన్నాడు. నువ్వు సమస్యని చెప్తావు. ఆ సమస్య నీ శరీరానికన్నా నీ మనస్సు కన్నా అయి ఉంటుంది. శరీరము అశాశ్వతము నువ్వు కాదు, మనస్సు అశాశ్వతం నువ్వు కాదు, రెండు నువ్వు కానప్పుడు సమస్య ఇంకా ఆడాడుంది. నాకు సమస్య ఉంది అంటాడు. సమస్య అది మనసు కన్నా ఏముంటుంది, శరీరానికైనా ఉంటుంది. కాబట్టి వాస్తవంగా ఏ మనిషికి ఏ సమస్య లేదయ్యా. మనసు శాశ్వతం కాదు, శరీరము శాశ్వతం కాదని అందరికీ తెలుసు. మరి ఆ సమస్య కూడా శాశ్వతంగా లేదు కదా. మరి ఎవరికి సమస్య ఉంది అని అడుగుతున్నాడు. ఎవరికి సమస్యలు లేవు. శరీరానికి ఉన్నాయి, మనసుకు ఉన్నాయి, రెండు పోయేటివే కదా. నీకేం సంబంధం? నువ్వు ఆత్మవు కదా. మరి నీకేం కష్టం, నీకేం సమస్య ఉంది చెప్పు. ఎవరికి ఏ సమస్యలు లేవమ్మా, ఏ కష్టాలు లేవు. అవి మనస్సు మనం అనుకుంటున్నాం, శరీరం మనం అనుకుంటున్నాం. ఆ కష్టాలన్నీ వచ్చి తలకాయ మీద పడుతున్నాయి. శరీరం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు. నీకు వచ్చిన కష్టం ఏందో చెప్పు. ఏ కష్టమో చెప్పు. ఆ కష్టాన్ని కూడా నీ మనసులో నువ్వు సృష్టించుకుంటాను, నువ్వు భావించుకుంటాను. నువ్వు భావించుకోకపోతే అది కూడా లేదు. నువ్వు ఆలోచిస్తాండవు. లేని దాన్ని సృష్టించుకుంటాడు. ఎందుకంటే నువ్వు హాయిగా ఉండవు, అట్లే ఉండొచ్చు కదా. అది ఊరుకోనిదు, లేనిది సృష్టిస్తుంది లోపల. దానికి ఏం పని లేదు. నిన్ను ఊరుకున్నా నీకుండా ఏదో ఒకటి సృష్టిస్తుంది. ఇంకా పద బాగుపడి. ఇదంతా కూడాను ప్రతి క్షణము ప్రజ్ఞ ఉండి శాంతి ఉన్న వాళ్ళకు మాత్రం ఎక్కడ ఏం రోంత తలెత్తినా కూడా దొంగను పట్టుకుంటాడు. మీరు పట్టుకోలేరు. ఎందుకంటే ఆ దొంగ నీకు వేరుగా ఉంటే పట్టుకుంటావు. నువ్వే దొంగ. ఇంకేడ పట్టుకుంటావు? ఎరుక ప్రజ్ఞగిన ఉందంటే వెంటనే పట్టుకోవచ్చు, కుతికే పట్టుకోవచ్చు. అందుకే భగవాన్ అనేది ఏం చేయొద్దయ్యా, నేనున్నాడే, ఆ నేను వాడిని కుతికే పట్టుకో అన్నాడు. ఇంకన్నీ అయిపోతాయి.